మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణ పూర్తిగా నిషేధించారు. యువత భవిష్యత్తు, సామాజిక ప్రశాంతత, గ్రామ అభివృద్ధి కోసం బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిలిపివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఈ మేరకు సోమవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో విస్తృత చర్చ అనంతరం మద్యపాన నిషేధాన్ని తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారి కుటుంబంలో గొడవలు పెరగడం, గ్రామ శాంతి భద్రతలకు విఘాతం కలగడం లాంటి సమస్యలు తరచూ జరుగుతున్నాయని, వాటి నిర్మూలన కోసం తీర్మానం చేశామన్నారు. గ్రామంలో మద్యం క్రయ విక్రయాలపై పూర్తి నిషేధం విధించామని, ఇక మద్యం విక్రయాలను ఉపేక్షించబోమని, తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు చేస్తే ₹1,00,000 మద్యం అమ్మవారిని పట్టించిన వారికి 25,000 నజరానా ఇస్తామని కూడా తీర్మానం చేశారన్నారు. గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిక్రమించకూడదని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ భాగ్యలక్ష్మి, గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి రాజేశ్వర్, ఉప సర్పంచ్ ప్రభాకర్, కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యుడు శామర్తి సందీప్, ఖలీల్, మాజీ సర్పంచ్ కొండాపురం బాలరాజు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ ఎంఏ రఫీక్, కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వర్ గౌడ్, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. మద్యపానం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక సమాజాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేసే మహావ్యాధి. మద్యం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంకా కుటుంబాల్లో కలహాలు ఏర్పడతాయి. పిల్లల భవిష్యత్తు చీకట్లో పడుతుంది. దీనివల్ల మనము ఒక సంకల్పం చేద్దాం: మద్యం వద్దు, ఆరోగ్యం ముద్దు. మద్యాన్ని మానేద్దాం, కుటుంబాన్ని కాపాడుకుందాం. మిత్రులారా, ఈరోజు నర్సంపల్లి గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో మద్యపానం బెల్ట్ షాపులు పెట్టి రాత్రి పగలు అమ్ముతూ ఉంటే అనేక మంది ఉదయము 5 గంటల నుండే మొదలుకొని రాత్రి 1 గంట వరకు కూడా ఈ మద్యం తాగడానికి అలవాటు పడి అనేక రకాల నష్టపోతున్నారు. కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక తీర్మానం చేసి మద్యపానం నిషేధం చేయాలని ఒక తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే మద్యం ఎప్పుడు పడితే అప్పుడు దొరకడం వల్ల ఎవ్వరు ఏ అదుపు లేకుండా మొత్తము గ్రామ చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద, లేకుంటే మామూలు పోల్ట్రీ ఫామ్ల కాడ, బాయిల కాడ, గడ్డి ఫామ్ల దగ్గర, అంటే పబ్లిక్ తిరిగే చోట్లల్లో తాక్కుంటూ ఆ బాటిల్ పడేసి అంత వెకిలిచాసలు చేసుకుంటూ రకరకాల పద్ధతుల్లో ప్రజలను వేధిస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూర్తిగా గ్రామస్తులందరూ సహకరించాలి. ఈ మద్యపాన నిషేధం ఎప్పటికీ కొనసాగించేలా అందరూ సహకరించాలి. పిల్లలందరూ కూడా నేను ప్రేమతో చెప్తా ఉన్నాను, మీ అందరు తల్లిదండ్రులకు గట్టిగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు తాగి ఇంట్లో కనిపిస్తే మేము మాత్రం మిమ్మల్ని క్షమించము, తాగకుండా మీరు పని చేసుకోవాలి అని మీరు పిల్లల తండ్రులకు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ చాలామంది పిల్లల తండ్రులు నిజంగానే ఉదయం నుంచే తాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంటికి తాగి వచ్చి మమ్మీలను, అమ్మలను, ఇంట్లో మిగతా వాళ్ళను అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడే పరిస్థితి ఉంది. ఆ మాట్లాడడం వల్ల ఆ అలవాటుకు మీరందరూ కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ అట్లాంటి దాన్ని మీరందరూ మీ తల్లిదండ్రులకే, మీరు చిన్నోళ్ళైనా తల్లిదండ్రులకు ప్రేమతోని, నాన్న మీరు ఇట్లాంటి చేయకండి, చేయడం వల్ల సరి అయింది కాదు, మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, మీ ఆరోగ్యం పాడైతే మేమందరం నష్టపోతాము, మీరందరూ పని చేసుకోవాలి అని మీరందరూ తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయంలో మన పాఠశాల ఉపాధ్యాయులు చాలా బాగా చక్కటి చదువు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో కూడా ఒక సబ్జెక్ట్, అంటే పిల్లలకు ప్రతిరోజు ఒక విషయం వీళ్ళందరి బుర్రలకు ఎక్కించి ఇట్లాంటి అలవాటును తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి మంచి మాటలు మాట్లాడాలి. ఇంట్లో చెడు మాటలు కాకుండా, మోటు మాటలు కాకుండా
అట్లాంటి అసాంఘిక పద్ధతిలో కాకుండా మంచి మాటలు మాట్లాడి మంచిగా ఉండాలని పిల్లలు తల్లిదండ్రులకు బోధించే విధంగా, ఎందుకంటే అక్షరం రానటువంటి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు బోధించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్న ఈ తీర్మానం, గ్రామ పంచాయతీ తీర్మానంలో ఏమి రాయబడ్డదంటే, ఎవరైనా కానీ తెలియకుండా మద్యం అమ్మినట్టయితే, కావలసుకొని మద్యం అమ్మినట్టయితే వారు ₹1,00,000 జుర్మానా వారిని నిజంగానే చూసి ఫలానా వాళ్ళు అమ్ముతున్నారని సమాచారం ఇచ్చినట్టయితే, ఆ సమాచారం ఇచ్చినటువంటి వాళ్లకు 25,000 నజరానా ఇస్తూ. నేను నర్సంపల్లి పాఠశాల ఉపాధ్యాయుడిని. ఈరోజు మన నర్సంపల్లి గ్రామంలో తీసుకున్నటువంటి తీర్మానం సంపూర్ణ మద్యపాన నిషేధం మన అమ్మకం కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు నర్సంపల్లి సర్పంచ్ గారికి, గ్రామ పాలక వర్గానికి అభినందించాల్సిందే. ఎందుకంటే ఈరోజు మా పాఠశాలకు వచ్చే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవాలి. కానీ పిల్లల తల్లిదండ్రులే మద్యపానం దాగి ఇంట్లో అల్లరి చేసి వాళ్ళ భార్యను మరియు పిల్లల వాళ్ళ ప్రవర్తన మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర్మానం తీసుకున్నందుకు గాను ఈ గ్రామ పాలక వర్గానికి అభినందన. మరియు మా వంతుగా మా విద్యార్థులకు మేము తెలియజేసేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టూ ఉన్న ఎవరైనా కానీ మద్యం అమ్మినా మరియు మద్యపానం చేసినటువంటి విషయం మీ దగ్గరికి వస్తే గ్రామ పాలక వర్గానికి కానీ గ్రామ సర్పంచ్ కానీ తెలియజేస్తే ఆ నజరాన మీరే పొందవచ్చు. ఎందుకంటే ఇదందరూ కూడా ఈ గ్రామం డెవలప్ చెందాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలందరూ కూడా అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మన గ్రామం అనేది అభివృద్ధి చెంది ఆదర్శవంతమైన గ్రామంగా, సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా మన మెదక్ జిల్లాలో నిలబడి మన గ్రామాన్ని మున్ముందుకు మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా గ్రామ పాలక వర్గాన్ని కోరడం జరుగుతుంది. ఇది పాలక వర్గం తేదీ 23/2/2026 నాడు ఉదయం 11 గంటలకు గ్రామ సభలో సభ్యుల ఆమోదం మేరకు సభ్యులందరూ నర్సంపల్లి గ్రామ పంచాయతీలో సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. అట్టి తీర్మానము తేదీ 5/3/2026 నుండి గ్రామ పంచాయతీలో సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి అమలు చేయుటకు తీర్మానించడం జరిగింది. ఒకవేళ మద్యము గ్రామ పంచాయతీలో అమ్మిన వారికి ₹1,00,000 జరిమానా, చూసి సమాచారం ఇచ్చిన వారికి ₹25,000 నజరానా బహుమతి ఇవ్వబడునని తీర్మానం చేయడమైనది. ఎక్కువ మటుకు నర్సంపల్లి గ్రామ పంచాయతీలో పేద కుటుంబాల వాళ్ళే బలి అవుతున్నారు. ఎందుకంటే పొద్దంతా రెక్కాడందే డొక్కాడన్నట్టుగా పొద్దంతా కష్టం చేసి ఆ వచ్చిన పైసలతోని రాత్రి తీసుకొచ్చి మద్యం కొనుగోలు చేసి తాగి వాళ్ళ కుటుంబాన్ని సర్వం భార్య బిడ్డలు మొత్తం కోల్పోతున్నారు. కాబట్టి మద్యము సంపూర్ణంగా నిషేధం చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. అందువల్ల ఖచ్చితంగా నర్సంపల్లి గ్రామ పంచాయతీలో నర్సంపల్లి గ్రామ పెద్దలందరూ ఇట్టి పాలకవర్గం నిర్ణయాన్ని స్వాగతిస్తూ అందరూ సహకరించవలసిందిగా నర్సంపల్లి గ్రామ పంచాయతీ తరఫున కోరడం జరుగుతుంది. ప్రజలకు నమస్కారం. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, నర్సంపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధ కార్యక్రమం. ఈ మద్యం తాగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఒక స్కూల్లో పీటీ సాగా చేస్తాను, ప్లస్ నేను వార్డ్ మెంబర్ 4th వార్డ్ మెంబర్ని. ఏమవుతుందంటే పిల్లల తల్లిదండ్రులు తాగొచ్చి పిల్లలను కొట్టి స్కూల్కి ఎందుకు లేట్ అవుతుందిరా అంటే, మా డాడీ నైట్ కొట్టిండు, మా మమ్మీ వంట చేయలేదు, నేను స్కూల్ లేట్ వస్తున్నా అని చాలా కారణాలు చెప్తున్నారు. అది ముఖ్య కారణం ఏంటంటే, మన ఊళ్ళో మద్యం అమ్మి అది పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని పిల్లలను కొట్టడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. కావున మా నర్సంపల్లి పాలకవర్గం, నర్సంపల్లి ప్రజలు, డాక్టర్ మహిళా సంఘాల తీర్మానం మేరకు ఈరోజు నర్సంపల్లి గ్రామంలో పూర్తిగా మద్య నిషేధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ